రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి నిధుల సమీకరణకు ఎఫ్సిఆర్ ఏను పునరుద్ధరించింది. మాట నిలబెట్టుకున్నామని మంత్రి ఎస్ సవిత అనంతపురంలో చెప్పారు. ఆర్డిటి విదేశీ నిధుల రెన్యువల్ కు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు సవిత ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సామాజిక సేవలు అందిస్తోందని మంత్రి చెప్పారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్ అన్ఫైరర్ దంపతులు అనంతపురంలోని వెనుకబడిన ప్రాంతాలను చూసి చెలించిపోయి ఆర్డిటి సంస్థను స్థాపించి సామాజిక సేవ ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు. ఆర్డిటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో ఎందరో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మరి లోకేష్ బాబు గారికి మా రాయలసీమ తరఫున ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాము. మరి స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి, ఎందుకంటే మరి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిన్యూవల్ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మరి స్పెయిన్ నుంచి మరి ఫెర్రర్ గారి దంపతులు 50 సంవత్సరాల కిందే ఆర్డిటి సంస్థను ఏర్పాటు చేయడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి బడుగు బలహీన వర్గాలకు హక్కును చేర్చుకున్న సంస్థ ఆర్డిటి సంస్థ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఒక పక్క రాయలసీమలో బాగా వెనకబడ్డ ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. అలాంటి సమయంలో ఓ పక్క రైతాంగాన్ని, ఒక పక్క తాగునీరు సాగునీరుతో పాటు మరి వైద్యాలు హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, వారికి ఉచిత వైద్యం ఏర్పాటు చేయడం, నాణ్యతమైన విద్య కూడా ఏర్పాటు చేయడం, పక్కా ఇళ్ళు కూడా చాలామంది బడుగు బలహీన వర్గాలకు మరి ఆసరాగా ఉన్న ఆర్డిటి సంస్థ వారు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే సుమారుగా 7-8 సంవత్సరాలుగా మరి రిన్యూవల్ చేసుకోలేక, ఎఫ్సిఆర్ఏ రిన్యూవల్ చేసుకోక గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఎందుకంటే ఆర్డిటి సంస్థ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడిన సంస్థ అది. ఆ సంస్థ రిన్యూవల్ చేసుకోక చాలా ఇబ్బంది పడ్డాం. ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. మరి లోకేష్ బాబు గారికి మా రాయలసీమ తరఫున ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాము.